స్టేట్ సెక్రటరీ, ఇప్పుడే మీరందరూ ఉన్నారు, అతన్ని రవి అని నిక్ నేమ్, ఆ విధంగా వారిని కూడా రోలర్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అంతకుముందు బాడీలో కూర్చునేటప్పుడు ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. 2/3/2025న ఎగ్జిక్యూటివ్ బాడీ రెజల్యూషన్ పాస్ చేసి 16/3/2025న నన్ను రిటర్నింగ్ ఆఫీసర్గా తీసుకోవటం జరిగింది. డేట్ ఆఫ్ ఎలక్షన్ 13/4/2025లో జరుపుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్గా అందరి సమక్షంలో తెలియపరచాం. దాని మీద ప్రెస్ అనౌన్స్మెంట్ కూడా 10/4/2025న చేయటం జరిగింది. అంత వ్యాలిడ్ ఓటర్ లిస్టు తయారు చేసి 16/3/2025న దాన్ని చట్ట ప్రకారం, బైలా ప్రకారం ఆల్ కాన్స్పిక్యూయస్ ప్లేసెస్లో దాన్ని పెట్టడం జరిగింది. ఆ విధంగా నామినేషన్ ఫామ్స్ ఇవ్వటం జరిగింది. 6/4/2025 నుండి 9/4/2025 వరకు ఈ నామినేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అయిపోయిన తర్వాత స్క్రూటినీ అండ్ ఎలిజిబిలిటీ అప్లికేషన్స్ అన్నీను సెక్యూర్ చేసి 9/4/2025లో చేసి విత్డ్రాయల్ అప్లికేషన్స్ కూడా 11/4/2025లో ఎవరైనా విత్డ్రా అయినట్టయితే ఆ విత్డ్రాయల్ అప్లికేషన్స్ కూడా పొందుపరచమని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇమ్మని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారమే జరిగాయి. అనౌన్స్మెంట్ మాత్రం 11/4/2025న లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ గురించి జరిగింది. ప్రీ ఎలక్షన్ బ్రీఫింగ్ అంతాను 11/4/2025లో జరిగింది. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ మాత్రం నిన్నే జరిగాయి. రిటర్నింగ్ ఆఫీసర్గా బివి కుమార్ గారు, వారొక అడ్వకేట్ గారు, వారిని కూడా వారి సమక్షంలో నిన్న ఎలక్షన్ జరిగింది. నేను విజయవాడ నా యొక్క కార్యక్రమంలో భాగంగా నేను వెళ్ళవలసి వచ్చింది అనుకోకుండా. దానివల్ల రిటర్నింగ్ ఆఫీసర్, ఎందుకంటే అప్పటికే నామినేషన్ పర్వం పూర్తయ్యి విత్డ్రాయల్స్ కూడా అయిపోయాయి కాబట్టి మా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్తో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో యునానిమస్గా జరిగాయి. చాలా సంతోషం. ఎలక్షన్స్ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నేను కూడా ఉంటాను, నాకంటే ఒక్కడు కూడాను ఉన్నట్టయితే ఎలక్షన్ పెట్టి తీరవలసిందే. అయినప్పటికీ కూడా తర్జన భర్జనలు ఏమీ జరగకుండా వాలంటరీగా ముందుకొచ్చి నామినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది డ్రాప్ అవుట్ అవటం వల్ల ఇమీడియట్గా ఇది ముందుకు వెళ్ళింది. ఆ విధంగా నేను ఇప్పుడు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరి యొక్క సమక్షంలో ముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తెలియకుండా ఏమి జరగకూడదు. జరిగినట్టయితే దానికి వేరేగా అర్థాలు వస్తాయి. కాబట్టి మీ సమక్షంలో నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. ప్రెసిడెంట్గా శ్రీ టి హర్షవర్ధన్ ప్రసాద్ వారు తైకొండో ఆంధ్రప్రదేశ్ టీఏగా వ్యవహరిస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్గా గణపతిరావు గారు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ అంటే బైలాస్ ప్రకారము ఏ విధంగా వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్ ఉన్నాయో దాని ప్రకారం నలుగురు వైస్ ప్రెసిడెంట్స్. గణపతిరావు గారు మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను. వైస్ ప్రెసిడెంట్గా ఆర్వి రమణమూర్తి వారు వస్తున్నారు. అందరినీ పిలవలేదండి. నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి కృష్ణా జిల్లా మీద గెలుపు సాధించాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, కోరుతున్నాను. ఎందుకంటే 7.5 కోట్లు శాంక్షన్ అయింది కొమ్మాది స్టేడియంలో అథ్లెటిక్ ట్రాక్.
మీ విశాఖపట్నం వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవడం విఫలం అయితే ఆ 7.5 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకెళ్ళిపోయింది. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసోసియేషను పెద్దలు ఎంతోమంది క్రీడారంగానికి జీవితాలు దారబోసి సేవలు అందించినటువంటి వారు ఎవరు కూడా విశాఖపట్నం జిల్లా కబడ్డీ ఒలింపిక్ అసోసియేషన్ మీద రిజిస్టర్ అయిపోతే సోదరుడు హర్షవర్ధన్ నేను మాట్లాడుకుని ఈ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ రిజిస్టర్ చేయాలంటే గవర్నమెంట్ జీవో తెప్పించి విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది పోటీగా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా పేరు పెట్టలేక ది ఒలింపిక్ అసోసియేషన్ ఒక క్లబ్ పేరు మీద పెట్టి విశాఖపట్నం ఒక క్రెడిబిలిటీని క్లబ్ స్థాయికి దిగజార్చారు. అది చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీ ద్వారా నా అప్పీల్, జరిగింది తవ్వుకోవద్దు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 1 డిస్ట్రిక్ట్ 1 ఒలింపిక్ అసోసియేషన్, 1 డిస్ట్రిక్ట్ 1 స్పాన్సర్ అనే పద్ధతిలో ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఇదే విశాఖపట్నంలో చేయాలి. ఇక్కడ ఒక స్ఫూర్తి కలిగించాలి. ఇక్కడ ఉన్నటువంటి గత చరిత్ర మళ్ళీ విశాఖపట్నానికి తీసుకురావాలని చెప్పేసి పెద్దలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను శివశంకర్ గారి ఒలింపిక్ అసోసియేషన్ కార్యకలాపాలు అంత సజావుగా సాగట్లేదు, మీరందరూ యాక్టివ్ అవ్వాలి, లేకపోతే చాలా వరకు అథ్లీట్స్కి సరైన ప్రోత్సాహం ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్పినప్పుడు ఈ స్పోర్ట్స్ బాడీస్ అందరితో కూర్చొని పరిపరి దఫాలుగా మాట్లాడుకొని మళ్ళీ రివైవ్ చేయాలా ఈ బాడీని అనుకొని ఎలక్షన్లు పెట్టాలని డిసైడ్ అయ్యాము. అది 3 నెలల నుంచి చాలా మందితో మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి మనస్పర్ధలు ఏమైనా ఉన్నప్పటికీ అవన్నిటినీ సమూలంగా క్లియర్ చేసి ఒక తాటి మీదకి స్పోర్ట్స్ బాడీస్ అందరినీ తీసుకురావాలా అనే ఒక సదుద్దేశంతో ఎక్కువ కాలం పట్టింది. అయితే మార్చి నెల 2వ తారీఖు నాడు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఫార్మ్ అయ్యి అడ్హాక్ బాడీగా ఆ రోజు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ మార్చి నెల 16వ తారీఖు నాడు అందరినీ పిలిచి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకొని దాన్ని ఆ రోజు తీసుకున్న తీర్మానాల ప్రకారం ఈ ఎలక్షన్ని సమయం ఫాలోయింగ్ ది బైలాస్ ఈ ఎలక్షన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇందులో మరి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ఒలింపిక్ క్రీడా సంఘాల యొక్క విశాఖపట్నం జిల్లా బాడీస్, అఫిలియేటెడ్ బాడీస్ అందరికీ మేము ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వాళ్ళకి కూడా మేము అందరినీ ఆహ్వానించాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.